ప్రపంచ మీడియా నేను బయటకు వచ్చేసిన తర్వాత రాసేస్తున్నారు స్టోరీస్, నా పేరు రాకూడదని, నాకు లైఫ్ డేంజర్ ఉందని మేము కోర్టులో వేసాం. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ ద్వారా 2, చంద్రబాబు నాయుడు గారి ద్వారా, జగన్ గారి ద్వారా నాకు లైఫ్ డేంజర్ ఉందని నాకు తెలుసు కనుక మేము కోర్టులో వేసాం, హైకోర్టులో. ఎందుకు అంటే ఈ మాటలు మాట్లాడినందువల్లనే. నిన్న ఒక ఆయన నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నంటే బుల్షిట్ అని అన్నాను. తప్పది. నేను ఒకవేళ అని అన్నదానికే మీరు నన్ను నిలబెట్టారు. యు ఆర్ రైట్. ఆయన ఒక యాంకర్ లైవ్లో బుల్షిట్ అంటే అది చాలా డేంజరస్ వర్డ్. ఇంగ్లీష్ రాకో, తెలివితేటలు లేకో, ఒక మూర్ఖులయ్యో ఒక జర్నలిస్ట్ అలాంటి ప్రశ్న అడగకూడదు. బుల్షిట్. అందుకే నేను స్టూడియో నుంచి లేచిపోయాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను దళితుల అమ్మాయిని, ఇంట్లో ఫైట్ చేసి. బుల్షిట్ అనొచ్చా అంటే నేను దళితుల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ప్రాణం పెట్టడానికైనా సిద్ధం. నా మాట నమ్మండి. నా లైఫ్ డేంజర్లో ఉందంటే నమ్మండి అంతే. ఒకవేళ నేను నన్ను చంపితే కనీసం అప్పుడైనా మీరు గమనించండి, ఈ దేశంలో నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను అని. దయచేసి నాకున్న 1000 కోట్ల ఆస్తి మీరు కాపాడండి. మా అన్నయ్యని చంపిన భార్య పిల్లలకి దక్కకుండా గమ్ము సొసైటీ, టిఏపిపి సొసైటీ, జిపిఐ సొసైటీ, రిలీఫ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీలు కేవలం ప్రజలకి, నా భార్య పిల్లలకి ₹1,00,000 వద్దు. ఇప్పుడు వరకు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోరు. మీరు జర్నలిస్టులుగా అనాథులకు, వితంతువులకు, బీదలకు సేవ జరగాలి. ఆ బాధ్యత మీరు ఎవరైనా బోర్డు మెంబర్గా ఉంటానన్నా పెడతా. ఎందుకు అంటే నాకు అదొక్కటే వర్రీ. ఇప్పటికే 100 కోట్లు వాళ్ళు దుర్వినియోగం చేసేసి సంపాదించారు. నేను క్షమించాను, కానీ ప్రాపర్టీలు దోచుకున్నాను. ఆ దోచుకున్న ప్రాపర్టీలు కొన్ని నేను తిరిగి తీసుకున్నా కోర్టుల ద్వారా. కానీ నేను చనిపోతే నా భార్య ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వదు. నా పిల్లలు 3 అమెరికాలో ఉంటారు. మా నాన్నగారు 84 సంవత్సరాలు, మాకెవరు లేరు. అందుకని పార్టీ 25 కోఆర్డినేటర్లకి చెప్పాను స్టేట్కి, నా ప్రజాశాంతి పార్టీ పేరును ప్రాపర్టీలు లేవు, నా సొసైటీ పేరుని నేను స్థాపించిన ప్రాపర్టీలు. అవి కేవలం అనాథులకు, వితంతులకు, హాస్పిటల్కు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఇంతవరకు 3.5 లక్షల కోట్లు ఎలా నేను సేవ చేశానో ₹1,00,000 ఉంచుకోకుండా రికార్డెడ్గా ఈ ప్రాపర్టీలన్నీ అనాథులకు, అంటే మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి నా ప్రాపర్టీలు. ఒడిశాలో, ముంబైలో అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది మీరు తెలుగు ప్రజలకే వాడాలని నేను కోరుకుంటున్నాను. నా అటార్నీ లాయర్ చిదంబరం గారికి, కపిల్ సిబ్బల్ గారికి చెప్పాను, ఒక విల్లు తయారు చేయండి, సంతకం చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్తానని. ఎందుకంటే నా లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. మేము గెలుస్తున్నామని వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ ఓటమి అని వాళ్ళకి తెలిసిపోయింది. రకరకాల ఎవరు కలవని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడి గంటలు లైవ్ ఇస్తున్నాను. కలవల. ఎంత పూర్ జర్నలిజం ఉండొచ్చా? అర్థం చేసుకోండి. తప్పది. ఇప్పుడు మీరున్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, యాస్పిరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు పవన్ అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు. వాళ్ళకి లైవ్ ఇవ్వండి, మీనింగ్ ఉంది. కేసీఆర్ గారికి ఎవరెవరినో తీసుకురావడం, ఆ రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడు, అదొక అరగంట వేస్ట్. ఇలాంటి జర్నలిజం మనం నీచును. ఆయన ఏమంటారు, ఇది ఇండియా అండి, మేము ఇలాగే నడుపుతామండి, మీరు ఛానల్ పెట్టుకోండి. అలాగ అనొచ్చా? అంటే దోచుకోవడం, 1000 కోట్లు పెట్టి ఛానళ్ళు, పేపర్లు పెట్టుకోవడమా? అలాంటి వాళ్ళకే ఓట్లు వేయడమా? అది రైట్ కాదు. దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం. పాల్ గారు రాజకీయాలు దిగారు కాబట్టి గెలుపు ఓటములు రెండింటిని కూడా చాలా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాణానికి మీరు 10 కాలాల పాటు జీవించాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రజాసేవకి మీరు కంటిన్యూ గెలుపుకోవడం ఎలా ఉన్నా మీరు చేయాలని కూడా మేము మనసారా కోరుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా నమస్కారం చేస్తూ ఇప్పుడు మనకు గుర్తుగా మన అమ్మనాయులు గారు ఐజేయు ఉపాధ్యక్షుడు గారు జ్ఞాపిక అందజేస్తారు. తర్వాత రమణారెడ్డి గారు ఉపాధ్యక్షుడు ఫస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్.
ప్రకటించకూడదేమో, గెలిచినా ఓడిపోయినా 4 నెలల్లో ఓడిపోము, 1% ఛాన్స్ లేదు, స్వీప్ చేస్తాం. చూస్తారు మీరు, మీ సహకారం అవసరం, ప్రజలందరూ సహకారం అవసరం. గెలిచినా ఓడిపోయినా అంటున్నాను, ఇది కమిట్మెంట్ కనుక ఎన్నో వేల లక్షల కోట్లు ఇచ్చే మా ఫండ్స్ రిలీజ్ అవుతాయి సెంటర్లో. మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్ 2 లోపుని ఈ ప్రెస్ క్లబ్ రీమోడలింగ్కి, అది నేను చెప్పొచ్చో లేదో చూస్తే బాధగా ఉంది, మా సహాయం ఉంటుందని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్సిఆర్ఎల్ లేవు కదా. నిన్నే చెప్పాను మోదీ గారికి, 7 రోజుల్లో ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ చేయండి. మార్చి 26ని ఇదే దేశం, ఇదే హైదరాబాద్ సిటీ, అంటే విజయవాడ రన్వే లేదు కనుక నేను ట్రంప్ గారిని తీసుకొచ్చి ఢిల్లీలో ఒకరోజు, హైదరాబాద్లో ఒకరోజు సమిట్ పెడతా. కావలసినంత డబ్బులు, ఒక 2,000 మంది బిలియనర్లు 200 మందిని తీసుకొస్తారు. ఈవినింగ్ చెక్కులు రాస్తారు, తక్కువైతే 1,00,000 కోట్లు కొత్త డబ్బు తీసుకొస్తారు. అది నా కెపాసిటీ. వాళ్ళేమో రానివ్వట్లేదు, వీళ్ళేమో ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ చేయట్లేదు, మేమేమో కాళ్ళు లెటర్లు పెడుతున్నాం. ఎఫ్సిఆర్ఎల్ లేకుండా ₹1 తీసుకురాలేం, ఇల్లీగలు. తెస్తే నిజంగా జైల్లో పెడతా. హవాలాల బిజినెస్లు మాకు రావు. చాలా మంది వస్తుంటారు, పాల్గారు మీరు అక్కడ ఇచ్చేయండి, మేము ఎక్కడ ఇచ్చేస్తామని. అంటే జైల్లో పెట్టడానికి ఇప్పుడు రాజుగారిని పెట్టారు కదా, అదేది లింగరాజు పాపం ఎన్ని సంవత్సరాలు ఆయన జైల్లో వెళ్ళారు. తీసుకున్నది వీళ్ళు, జైలుకి వెళ్ళింది వాళ్ళు. అలాంటి తెలివి తక్కువ పనులు మేము చెయ్యం. ఎలక్షన్ కమిషన్ రాగానే లీగల్గా ఎంత ఫండ్ కావాలో అంత ఫండ్ గెలవడానికి మాకు ఫండ్ దేవుడు ఇస్తాడు, ప్రజలు ఇస్తాడు. లీగల్గా, ఇల్లీగల్గా మేము తీసుకోం. అనేక మంది రావడం, సార్ మీకు ₹1,00,000 ఇస్తాం. నిన్న ఒక లేడీ వచ్చి 10,000 ఇస్తాం క్యాష్. 2,000 కంటే క్యాష్ ఎక్కువ తీసుకోకూడదు. 10 కోట్లైనా చెక్ తీసుకుంటాం. ప్రజాశాంతి పార్టీ తరఫున 10 లక్షలైనా తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ అయినా చెయ్యొచ్చు, ఇల్లీగల్గా తీసుకోం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన కేఏ పాల్ గారికి, పెద్దలు అంబటి ఆంజనేయులు గారు, జయరాజు గారు, చలపతిరావు గారు, ఎస్కే బాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాము. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.